నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారలారా, పరలోక రాజ్యానికి వెళ్ళటానికి, దేవుని బిడ్డలుగా జీవించటానికి 3 మెట్లు కావాలి. మొదటి మెట్టు ఏంటంటే రక్షించబడిన అనుభవం. మారు మనసు పొందిన వారిలో పరిశుద్ధత ఉండాలి, యథార్థమైన జీవితం ఉండాలి, నమ్మకమైన జీవితం ఉండాలి. ప్రభువు ఈ లోకంలో దీనుడిగా జీవించాడు, ఆ దీనత్వం ఉండాలి. ప్రభు కోసం నీవు సాక్ష్యం ఇవ్వాలి. ఇది రక్షించబడిన తరువాత నీలో ఉండవలసిన మొట్టమొదటి మెట్టు. ఆ తరువాత మెట్టు ఏంటంటే మాకులాగా సంఘ పరిచర్య చేయటం, సువార్త పరిచర్య చేయటం, దేవుని కోసం సమర్పించుకొని జీవించటం, ప్రభు యొక్క పరిచర్యని నీ వంతులో నీవు చేయటం, ఇది 2వ మెట్టు. కొందరు మొదటి మెట్లో ఉంటారు, కొందరు 2వ మెట్లో ఉంటారు, ఇంకొందరు 3వ మెట్టుకు వెళ్తారు. ఏంటది? సంఘాలని వాళ్ళు స్థాపిస్తారు, అనగా సంఘాలు వాళ్ళ ద్వారా దేవుడు ఏర్పాటు చేస్తాడు. రాష్ట్రాల్లో, దేశాల్లో సువార్త పరిచర్యలు చేస్తారు. గొప్ప గొప్ప దేవుని యొక్క పరిచర్యలు, సేవ, మినిస్ట్రీస్ ఇలాంటివి చేస్తారు. ఇలాంటి వారిని మనం చూస్తున్నాం. కొందరు మినిస్ట్రీస్ ఈ లోకంలో గొప్పగా ఉన్నాయి, మన ప్రాంతాల్లో కూడా. కనుక ఇవి ఒక గొప్ప. ఇది 3వ మెట్టు. మొదటి మెట్టులో ఉన్నావా, 2వ మెట్టులో ఉన్నావా, 3వ మెట్టులో ఉన్నావా? మనం మొదటి మెట్టులో ఉన్న ఒక లక్షణాన్ని మనం ధ్యానం చేద్దాం. రండి. పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మొట్టమొదటి మెట్టులో ఉన్న ఒక లక్షణం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. యేసు ప్రభు ఇక్కడ ఎన్నో ధన్యతలు చెప్పాడు. 7 ధన్యతలు చెప్పాడు. 7 + 2 మొత్తం 9 ధన్యతలు ఉన్నాయి. 10 వరకు 7 ధన్యతలు ఉన్నాయి. ఆ తర్వాత ఏమనుంది? నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకునేప్పుడల్లా మీరు ధన్యులు. ఇవి ధన్యతలే. అర్థమైందా? కనుక ప్రభు సన్నిధిలో ఆయన ఎన్నో ధన్యతలు చెప్పాడు. అంతేకాదు, యేసు ప్రభు శ్రేష్టమైన ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని మనకిచ్చాడు. ఇక్కడ ఇంకా చెప్పాలంటే పరలోకపు మేనిఫెస్టో ఇది. అంతేకాదు, ఇవి ఒక ప్రవచనాత్మకం కూడా. 1000 ఏళ్ల పరిపాలనలో ఇవి పూర్తిగా నెరవేరుతాయి. ఇప్పుడు కొన్ని నెరవేరుతూ ఉన్నాయి. 1000 ఏళ్ల పరిపాలనలో పూర్తిగా నెరవేరుతాయి. యేసు ప్రభు ధర్మశాస్త్రాని కన్నా శ్రేష్టమైనదిగా ఆయన ఈ 5, 6, 7 అధ్యాయాలు బోధించాడు. దానిలో మొట్టమొదటి ధన్యత ఏంటంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ పైకి కనబడేది కాదు. దేవుడు మనలో జీవాత్మను పెట్టాడు. ఆ ఆత్మకి స్వేచ్ఛనిచ్చాడు. దేవుణ్ణి అయితే దేవుని వెంబడించవచ్చు, సైతాన్ని అయితే సైతాన్ని వెంబడించి నరకానికి వెళ్ళొచ్చు. స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు న్యాయవంతుడు, అందుకనే స్వేచ్ఛనిచ్చాడు. బంధకాల్లో ఉంచే దేవుడు కాదు. సైతానుడు నిన్ను బంధించేస్తాడు.
18 సంవత్సరాల నుంచి సాతాను బంధించాడు. జక్కయ్యని ఇతను అబ్రహాము కుమారుడే, అయినా ఆయన బంధించబడ్డాడు. కనుక సాతానుడు మనుషులను బంధిస్తాడు, మన దేవుడు స్వేచ్ఛని విడుదలనిస్తాడు. ఆత్మ మనలో ఉన్నాడు, ఆయన ఆ ఆత్మ మనలను పరలోక రాజ్యానికి నడిపించాలి. ఆత్మ విషయమై ఎలా ఉండాలి? దీనులైన వారు, దీనత్వం, రక్షించబడిన వారిలో దీనత్వం అన్నది మనలో ఉండాలి. దీనత్వమే దేవుని యొక్క లక్షణం. ప్రభు ఈ లోకంలో ఆయన దీనుడిగా, దరిద్రుడిగా, ఏమీ లేనివాడిగా ప్రభు జీవించాడు. ఆయనకి ఇల్లు లేదు, చనిపోయేటప్పుడు ఆయనకి సమాధి లేదు, ఆయన పుట్టినప్పుడు ఆయనకి ఏం లేదు, పశువుల పాకలో ఒక తొట్టి ఉన్నదంతే. ఏది శాశ్వతం ప్రభువుకి లేదు. ప్రభు జీవించినంత దీనత్వంలో ఎవ్వరూ ఈ లోకంలో జీవించాల. కనుక పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఒక ముఖ్యమైన లక్షణం మనం ఆచరించాల్సింది ఏంటంటే దీనత్వం. ఈ అంత్యకాలంలో దీనత్వం లేదు, తగ్గింపు లేదు. మనం దీనులుగా ఉన్నామని చెప్పుకుంటాం, కానీ అది ఆచరణలో అస్సలు కనపడదు. అర్థమైందా? ఒక ఆయన వచ్చాడు, నిత్య జీవమునకు వారసుడు నేనేం చేయాలని ప్రభు ఎదుట రోడ్డు మీదే మోకాళ్ళు వేసాడు. మార్కు సువార్త చూడండి, 9వ అధ్యాయం మనం చూద్దాం. చూడండి ఎంత దీనుడు ఈయన దీనత్వం ఏమైనా పరలోక రాజ్యానికి వెళ్ళిందా? లేదు. చూడండి మార్కు సువార్త 10వ అధ్యాయం. ఆయన బయలుదేరి మార్గమున పోచుండా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని. యేసు ప్రభు రోడ్డు మీద వెళ్తున్నాడు, పరిగెత్తుకుని వచ్చేసాడు, రోడ్డు మీద మోకాడు తండేసాడు, ప్రభుని ఆపేసాడు, నిలబెట్టేసేసి ప్రభుతో మాట్లాడుతున్నాడు. సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నేనేమి చేయొద్దును అని అడిగాను. నిత్య జీవానికి మంచి ప్రశ్న వేశాడు. మన ప్రభు దగ్గరికి పోతే రోగాలు పోవాలి, ఆస్తులు రావాలి, ఇవన్నీ ప్రశ్నలు వేస్తాం. నా బిడ్డలు బాగుపడే, నా ఇల్లు కట్టుకోవాలి, ఇవన్నీ ఇష్టం. ఈ నేసిన ప్రశ్న చాలా గొప్పది. నిత్య జీవమునకు వారసుడవుటకు నేనేమి చేయుదును అంటే ప్రభు ఏమన్నాడు? 19వ వచనం, నరహత్య చేయవద్దు, విభచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుక వద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అని ప్రభు చెప్తే మళ్ళీ ఆయన ఏ జవాబు చెప్పాడు? 20వ వచనం, అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరిస్తున్నాను. ఎప్పటి నుంచి అనుసరిస్తున్నాడు? చిన్నప్పటి నుంచి దొంగలిలా, చిన్నప్పటి నుంచి వ్యభిచరించలా, చిన్నప్పటి నుంచి నరహత్య చేయలా, అబద్ధ సాక్ష్యం పలుకుల, బాల్యము నుంచి. ఎంత భక్తుడు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతే ఎట్టగండి, కానీ ఇది పరలోక రాజ్యానికి వెళ్ళా, గుర్తుపెట్టుకోండి. నేటి కాలంలో మనుషులందరూ ఇలాగే ఉన్నారు. మేమేం తప్పు చేయట్లా, మా అన్నం మేము తింటున్నాం, మేము ఎవరిని ఏమంటలా, మా ఇంట్లో మేము బ్రతుకుతున్నాం, మాకింకా ఎవరితో మాకెందుకు. ఇది ఏంటి? స్వనీతి. ఇదేంటి? దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకోలేని అనుభవం, దీనత్వం లేని అనుభవం. చూడండి ప్రభు ఏం చెప్పాడు? 21వ వచనం, యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉందని. ఆయన ఏం కొదువుగా ఉంది? నువ్వు దేవుని ప్రేమించేవాడివైతే
ఈ లోకంలో నీకు ఆస్తి అడ్డుగా వచ్చింది నాయన, దాన్ని అమ్మేసేయమన్నారు. దీనత్వం గలవాడైతే ఏం చేస్తాడు? ప్రభువా నేను అదే చేస్తాను, ఇన్ని అనుసరించాను, ఇది కూడా అనుసరిస్తాను ప్రభు అని చెప్పి ఆయన దేవుని ఆజ్ఞకు లోబడి వెళ్తాడు. అయితే ఆయన ఏమన్నాడు చూడండి, 22వ వచనం, అతడు మిగుల ఆస్తి గలవారు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. లోకంలో మనుషులందరూ ఇలాగే ఉన్నారు. దేవుని వాక్యం తెలుసు, బైబిల్ తెలుసు, పరలోక రాజ్యం తెలుసు, దేవుని సన్నిధి ఏంటో తెలుసు, కానీ దేవుని సన్నిధిలో దేవునికి లోబడని వాళ్ళు, దీనత్వం లేని వాళ్ళు, తగ్గింపు లేని వాళ్ళు, ప్రభు కన్నా వారి సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు, ధనాన్ని, వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతుల్ని, వారి యొక్క సుఖభోగాల్ని, వాళ్ళ యొక్క స్టేటస్ని, వాటిల్ని ప్రేమిస్తారు తప్ప దేవుణ్ణి ప్రేమించరు వీళ్ళు. మళ్ళీ శాస్త్రులు పరిసయ్యులు వలె దేవునికి ఏమాత్రం వీళ్ళు లోబడరు, వాక్యానికి విధేయులవరు. ఇలాంటి వాళ్ళు ఎవ్వరూ పరలోక రాజ్యానికి వెళ్ళరు. ప్రభు ఇక్కడే మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 20వ వచనం చూడండి. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరు. శాస్త్రులు పరిసయ్యులు దేవుని ఆజ్ఞలు పాటించినట్టు కనపడతారు, కానీ పాటించరు. దేవుని మార్గంలో నడుచుకున్నట్లు కనపడతారు, కానీ అంతరంగంలో రహస్యంగా వారి హృదయ జీవితాల్లో ఎన్నడూ అది కనపడదు. అందుకని ప్రభు ఏమన్నాడు? శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే ఈ లోకంలోనే ఉంటారా బాబు. పరలోక రాజ్యానికి మీరు వెళ్ళరో. లోకము కన్నా దేవుణ్ణి ప్రేమించలా, మీ ఆస్తినే ప్రేమించారు, మీ పేరు ప్రఖ్యాతులనే ప్రేమించాడు. దేవుడి దగ్గరికి వెళ్తే ఇంకేదో పోగొట్టుకోవాలనుకుంటున్నారు. పోగొట్టుకుంటాం కాదు, దేవునిలో దీనత్వాన్ని మనం చూపించాలి. కనుక ప్రియమైన వాళ్ళారా, నామకార్థ క్రైస్తవులుగా ఉండొద్దు, నటించే క్రైస్తవులుగా అస్సలు ఉండొద్దు, పాపాన్ని విడవలేని క్రైస్తవులుగా అస్సలు ఉండొద్దు. వాక్యం ఏం చెప్తుందో అదే తూచ తప్పకుండా నీ హృదయాన్ని, నీ ఆత్మని, నీ మనస్సుని లోబర్చుకొని పరలోక రాజ్యానికి వెళ్ళటానికి నీ ఆత్మ విషయమై దీనులుగా ఉండాలంతే. చాలా మంది పరలోక రాజ్యం చాలా తేలిగ్గా చూస్తారు. చచ్చిపోయిన వాళ్ళు మహిమ ప్రవేశం అంటే ఇడతావుడు దాగిన అబద్ధికులు వీళ్ళు. కాదు కాదు, ఆత్మ విషయమై దీనులుగా ఉండాలి. ఈ మార్క్స్ వార్తలో ఉన్న ఈ యవనస్తుడు మోకాళ్ళు నేడు ప్రభు గురించి మొత్తం పాటించాడు, కానీ చివరికి పరలోక రాజ్యాన్ని వెళ్ళకుండా వెళ్ళిపోయాడు. ఉన్నారు ఇలాంటి వాళ్ళు, దేవుని కంటే సుఖానుభవంగా ఎక్కువ ప్రేమించే వాళ్ళు. అంత్య దినాల్లో ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. పైకి భక్తి గలవారిగా ఉంటారు, కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారు ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఆత్మ విషయమై దీనులు. ఇంకొక సందర్భాన్ని మనం చూద్దాం. మనలో ఎంత దీనత్వం ఉందో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ సమయంలో పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి, ఆ దీనత్వం మనం కలిగి ఉండాలి. లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ప్రార్థన చేస్తానికి. ఎక్కడికి? దేవాలయానికి వెళ్ళారు. చాలా మంచోళ్ళు వీళ్ళు. ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి.
ఇక పరిసయ్యుని ప్రార్థన ఎలా ఉందో చూడండి. నిలవబడ్డాడు. ప్రభువా, నేనేంటనుకున్నావు? నేను చోరుని కాదు, అన్యాయస్తుని కాదు, వ్యభిచారుని కాదు, ఇతర మనుషుల్లో కాదు. ఇదిగో ఇక్కడ ఒకడు ఉన్నాడు నా వెనక, సుంకరి, వీళ్ళగా కూడా నేను లేను. మరేం చేస్తున్నాను? వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నా. మనం కూడా ఉన్నాం. నా సంపాదనలో 10వ వంతు చెల్లిస్తున్నా. అంటే ధనవంతుడై ఉంటాడు, సంపాదిస్తున్నాడు. తనలో తాను ప్రార్థించుచుండెను. గమనించారా? ఏం ప్రార్థన ఇది? తన్ను తాను అతిశయించుకునే ప్రార్థన, తన్ను తాను గొప్ప చేసుకునే ప్రార్థన. ప్రభు యొక్క నీతి ముందు, ప్రభు యొక్క దీనత్వం ముందు, ప్రభు యొక్క అత్యున్నతమైన సింహాసనం ముందు మనం ఇలాగా ప్రార్థనలు చెయ్యకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మనం మంచోళ్ళే అంటాం, ఈలో ఏ తప్పు లేదు. మరి రెండో ఆయన ఎలా ప్రార్థన చేశాడు చూడండి, 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి. ఎక్కడున్నాడు? చాలా దూరంగా ఉన్నాడు. అమ్మో, అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, మనకెందుకు? దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికాను. దేవుని గురించే ప్రార్థన చేశాడు, తగ్గించుకుని ప్రార్థన చేశాడు, దీనత్వంతో ప్రార్థన చేశాడు. ఆయన దేవాన్ని సంబోధించాడు, కానీ అతని ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళలేదు. ప్రియమైన వారులారా, మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? మన యొక్క ఆత్మీయ జీవితంలో దీనత్వం ఎంత ఉన్నది? తగ్గింపు ఎలా ఉన్నది? ప్రభు ఇద్దరి ప్రార్థనలో విన్నాడు, ఇద్దరికీ ఆయన తీర్పు తీర్చేశాడు. చూడండి 14వ వచనం. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి. ఎంత గొప్ప ఆశీర్వాదం! అర్థమైందా? ఈ సుంకరి ఎవరికి కనపడాల? దేవుడికే కనపడ్డాడు. ఈ పరిసయుడు అందరికీ కనపడ్డాడు, దేవుడికి కనపడ్డాడు. చాలా బాధాకరమైన విషయం. మనం ఎవరికి కనపడాలి? దేవునికి మన అంతరంగాన్ని, మన ఆత్మని, మన యొక్క హృదయాన్ని కుమ్మరించుకోవాలి దేవుని సన్నిధిలో. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం ఎలా ఉంది? దూరముగా ఉన్నది. ఇదే దీనత్వం లేని ప్రార్థన, తగ్గింపు లేని ప్రార్థన, పాపాన్ని విడవని ప్రార్థన, అవిధేయతలను విడవని ప్రార్థన, దేవుడి చెప్పిన దానిని చేయకుండా నీ సొంతగా చేసే ప్రార్థన. చాలామంది గిరిగీసుకుంటారు, ఇట్లా ఉంటే చాలే అనుకుంటారు. ఇంతకన్నా ఎక్కువ చేయొద్దులే, ఎందుకులే, చాలే అనుకుంటారు. ఇలాంటి వాళ్ళు స్వనీతి పరులు, పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఇలాంటి వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు మేము ఇటు చేస్తున్నాం కదా, ఇటు చేస్తున్నాం కదా, గుడికి వెళ్తున్నాం కదా, దేవునికి వస్తున్నాం కదా, దేవునికి ప్రార్థన చేస్తున్నాం కదా, ప్రభు మార్గంలో ఉన్నాం కదా, వెళ్తాం అనుకుంటారు. నువ్వు మోసం చేసుకుంటున్నావు. నీ స్వనీతి దేవుని దృష్టిలో ఎలాంటిది? మురికి గుడ్డలు. మరి నువ్వేం చేయాలి? ప్రభు సన్నిధిలో ఇదిగో సుంకరి వలె తగ్గించుకో. ఆత్మ విషయమై దీనులది. చాలా మంది పరిసయ్యుల్లాగా ఉంటారు. ప్రియమైన వారులారా, వద్దు వద్దు వద్దు. ఇప్పటికైనా దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. భక్తిహీనంగా ఉంటారు కొందరు, వాక్యాన్ని విని ఏం మాత్రం లోబడరు. ఇంకా బాధకరమైన విషయం ఏంటి? సంఘాల్లో సెక్రటరీలు, ప్రెసిడెంట్లు, ట్రెజరర్లు వీళ్ళేదో పెద్ద దేవుని సేవ చేస్తున్నాం అనుకున్నారు. జాగ్రత్త, దీనత్వం ఉండాలి, తగ్గింపు ఉండాలి,
మన హృదయం దేవునికి సమీపం ఉండాలి, దూరంగా ఉండకూడదు. పెదవులతో ప్రభువుని కనపరిచి హృదయం దూరంగా ఉందంటే పరలోక రాజ్యానికి వెళ్ళావు. నువ్వు పాస్టర్ అయినా, ప్రెసిడెంట్ అయినా, సెక్రటరీలు అయినా, ట్రెజరర్లు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు, కౌన్సిల్ ఏయో పెట్టుకుంటారు. అర్థమైందా? ఇప్పటికైనా సరే కళ్ళు తెరవండి దేవుని సన్నిధిలో. ప్రభు మత్తయి సువార్త 23 అధ్యాయంలో, అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులురా ఆయన ఏడుస్తూ చెప్పాడు అక్కడ. చూడండి, కనుక శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మన నీతి మించి తగ్గింపులోకి రావాలి. యేసు ప్రభు శిష్యుల పాదాలను కడిగాడు. మనకి మాదిరిగా ఆయన ఉంటే మనం ఎలా ఉండాలి? చూడండి, ప్రభు సన్నిధులు పేతురు పత్రికలో మనం ఎలా ఉండాలో, ఆత్మ విషయమై దీనులుగా ఎలా ఉండాలో ప్రభువే చెప్పాడు. చూడండి, అక్కడ పేతురు పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులైయుండుడి. ఏమంటాడు అక్కడ? దేవుని బలిష్టమైన చేతి క్రింద మనం ఉన్నట్లయితే ఒక సమయం వస్తుంది, దావీదు వలె నిన్ను హెచ్చిస్తాడు, యేసేపు వలె దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆయన ఎదుట దీన మనస్కులైయుండు. తగ్గింపు, తగ్గింపు. అంత ముందు పైన వచ్చిన ఒకటి అన్నాడు చూడండి, అక్కడ 5:5 మొదటి పేరు, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని. ఎదటోళ్ళ ముందు కయ్యం లెగాలా, గయ్యాల్లాగా ఉండాలా, మాటకు మాట అనాలా? దీన మనస్సు అను వస్త్రం మనలో ఉండాలి. అర్థమైందా? ప్రభు బిడ్డలు అని అంటే ఎవరన్నా అన్యాయం చేశాడా భరించు, సహించు. దేవుడు చూస్తున్నారు. దేవుడు ఏం చేస్తాడు? బాధింపబడిన వారికి ఆయన న్యాయం తీరుస్తాడు. నీతిమంతుల పక్షాన దేవుడు ఉంటాడు. ఒక సమయం వస్తుంది, దేవుడు నిన్ను పైకి లేపుతాడు యేసేపు అని. అంతేగాని కొట్లాడబాక, తగాదాలాడబాక, పెత్తనం చలాయించబాక. ఇది దీనత్వం కాదు. సంఘాల్లో ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి. కనుక ఇలాంటివి దేవుడు చెప్పేది పద్ధతి కాదు. ఆత్మ విషయమై దీన మనస్సు, దీన వస్త్రం మనకు ఉండాలి. ఆయన మనల్ని ఏం చేస్తాడు? తగిన కాలమందు ఆయన హెచ్చిస్తాడు. దీనత్వం అంటే, తగ్గింపు అంటే ఏదో నామోషి కాదు, తగ్గించుకున్నట్టు కాదు. నీవు హెచ్చించబడటానికి ప్రారంభం. ఘనతకు ముందు ఏముంటది? వినయం. నాశనానికి ముందు ఇకంతే అహంకారం. పడిపోవటకు ముందు అహంకార మనస్సు. ఇవి ఎప్పుడు దేవుడు మెచ్చడు. ఇవి సైతాన్ లక్షణాలు. ముందు దేవుని లక్షణం దీనత్వం. ప్రభు పేరేంటి? నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను. కనుక ఇంటిలో పెద్దవాళ్ళకి చిన్నపిల్లల్లో పడి ఉండాలి. ఇంటిలో ఒక యజమానుడిగా నీ పిల్లలకి దీనత్వాన్ని చూపించు. దీనత్వానికి మాదిరిగా ఉండు. తల్లి తండ్రులు ఎవరికి మాదిరిగా ఉండాలి? ప్రభువుని బట్టి తగ్గించుకుని దీనత్వానికి మాదిరిగా ఉండాలి. అర్థమైందా? కనుక దీనుల ప్రార్థన ఆయన లక్ష్య పెడతాడు. దీనులకు ఆయన కృపను అనుగ్రహిస్తాడు. కీర్తన గ్రంథంలో దీని అంతటికి ఎన్నో వచనాలు ఉన్నాయి. కనుక ఆత్మ విషయమై మనం ఎలా ఉండాలి? దీనత్వం కలిగి ఉండాలి.
దీన మనస్సును వస్త్రం మనం కలిగి ఉండాలి. హెచ్చింపు వాటి మీద అసలు ఉండకూడదు. తగ్గింపు వాటి మీదే మన మనస్సు ఉండాలి. గమనించాడా? ఒక్క వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో చూడండి. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను. యోహాను గారు చూసిన దర్శనాలు ఎవ్వరు చూడాలి. యోహాను గారు రాసిన గొప్ప గ్రంథం ప్రకటన గ్రంథం ఎవరు రాయలే. మనం ఏదో చిన్న దర్శనం చూసి లెగుతా కూర్చుంటారు. వీళ్ళు పనికిరాని రకాలు. వీళ్ళు మార్చుకొని ఇట్టేటోళ్ళు. ఇన్ని దర్శనాలు చూసి ప్రకటన గ్రంథం రాసిన ఆయన నేను బిషప్ని అన్నాడా? యోహానను నేను. అంతేకాదు, ఏమన్నాడు? ప్రకటన గ్రంథం 19:10 నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యం చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను. ఈ తగ్గింపు మనకుండాలి. ఇది ఆత్మ విషయమై దీనత్వం. ఈ తగ్గింపే మన జీవితాల్లో ఉండాలి, కానీ వేరేది అసలు కాదు ప్రియమైన వారు. కనుక తగ్గించుకుందాం. ఆత్మ విషయమై ఎలా ఉండాలి? దీన మనస్సు. దీన మనస్సు అనే వస్త్రం హెచ్చింపుకి కారణం. దీన మనస్సు అనే జీవితం ప్రభు మాదిరి. ఆయన దీన మనస్సు కలిగిన వాడు, సాత్వికుడు. ఆయన దీనుడిగా ఈ లోకంలో జీవించాడు. మనం కూడా అలాంటి దీనత్వం, దేవుని రాజ్యానికి వెళ్ళటానికి ఇది మొదటి మెట్టు. రెండో మెట్టు వేరుగా ఉంది, మూడో మెట్టు వేరుగా ఉంది. మొదటి మెట్టులోనే మనం ఇక్కడ చాలా మంది తప్పిపోతున్నాం. కనుక ఒక్కసారి ప్రశ్న వేసుకో. ప్రభువా, నాకు దీనత్వం దయచే, తగ్గింపును దయచే, శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తంలో నన్ను క్షమించి నా అవిధేయతల నుంచి నాకు విడుదల దయచేయి, దీనత్వం మనసును నాకు దయచేయనని ప్రార్థన చేయండి. ప్రభు మనకి దీనత్వం దయచేస్తాడు, తగ్గింపుని దయచేస్తాడు, దీన మనస్సును దయచేస్తాడు. ప్రభు సన్నిధిలో దీనులను ఆయన హెచ్చింపు. తగిన సమయమందు దేవుడు మనల్ని గొప్పవారిగా, యేసేపు వలె గొప్పవారిగా చేస్తాడు. మన జీవితాల్లో దావీదు వలె గొప్పవారిగా చేస్తాడు. అలాంటి దీనత్వం గల ఆశీర్వాదం ప్రభు మనకు దయచేయనుగాక. పరిశుద్ధుడా, దయగల తండ్రి, మాకు దీనత్వాన్ని దయచేయండి, పరలోక రాజ్యానికి వారసులుగా దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.